హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు డార్మెన్సీలో ఉన్న నాటు మందారాన్ని ఎట్లా మనం యాక్టివేట్ చేసుకోవాలి, ఇది నేను మీకు క్లియర్గా వీడియోలో చూపిస్తాను. ఏ ఫర్టిలైజర్స్ ఇవ్వాలనేది కూడా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు అన్ని కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. చలికాలం అంతా కూడా రెస్టింగ్ పీరియడ్లో ఉంటాయి నాటు మందారాలు. అవే హైబ్రిడ్ మందారాలు అయితే మనకి ఇయర్ అంతా కూడా పూస్తూనే ఉంటాయి. కొంచెం ఈ నాటు అయితేనే మనకు ఆ 4 నెలలు కొంచెం పువ్వులు కనిపించవు, అంటే పూయవు. అయితే మళ్ళీ వాటిని మనం యాక్టివేట్ చేసుకోవాలి. సమ్మర్ అయితే ఫుల్గా పూలు పూస్తాయండి. మంచిగా వాటికి కొన్ని పనులు అయితే మనం ముఖ్యంగా చేయాలి. ఆ పనులు చేసినప్పుడు చక్కగా పూలు అయితే చాలా బాగా పూస్తాయి. చూడండి, ఇప్పుడు రెస్టింగ్ పీరియడ్ తర్వాత ఈ విధంగా ఉంది నా మొక్క. కొంచెం ఆకులన్నీ కూడా చిన్న సైజ్ అయిపోయినాయి. మీరు వీడియో స్టార్టింగ్లో చూస్తే ఆకులు ఎట్లున్నాయి అదే మొక్క ఇది. చూడండి, పువ్వు కూడా ఎంత చిన్న సైజులో వస్తుందో. అయితే మొగ్గలు అయితే బాగానే ఉన్నాయి, కానీ పువ్వుల సైజే చాలా తగ్గింది, చిన్నగా వస్తున్నాయి. నెక్స్ట్ ఇంకా ఆకులు అవన్నీ కూడా చిన్నగా ఉన్నాయి. మంచిగా మొక్క ఇంకా అంటే రీగ్రోత్ అనేది, కొత్త గ్రోత్ అనేది స్టార్ట్ కావాలి, ప్లస్ హెల్దీగా కూడా కావాలి. అయితే అక్కడక్కడ కొంచెం ఇట్లా పెస్ట్ కూడా వచ్చింది. చూడండి, మిలీబగ్స్ అటాక్ కనిపిస్తుంది. మొగ్గలు అయితే చాలానే ఉన్నాయి. అయితే ఇలాంటి మొక్కకి మనం ఏం చేయాలి అయితే ఒకవేళ మీ పాట్ కనుక చిన్నగా ఉండి మొక్క పెద్దగా అయిపోయిందంటే మీరు తప్పకుండా రిపాట్ ఈ టైం చేసుకోవచ్చు. మీరు ఫిబ్రవరి మంత్ అంతా చేసుకోవచ్చు. మార్చ్ 1-2 వీక్స్ వరకు కూడా మీరు రిపాట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా పెస్ట్తో ఉంది. నెక్స్ట్ పండు బారిపోయిన ఆకులు ఉన్నాయి. ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదండి మీకు, మొగ్గలు కూడా ఎన్ని ఉన్నాయో. అయితే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఆకులను ఏవైతే ఎల్లోయిష్గా అయిపోయినాయో వాటన్నిటిని కూడా నేను తీసేస్తాను. చూడండి, చక్కగా మీరు ఒక్కటి కూడా ఈ పండు బారిపోయిన ఆకులను పెట్టకుండా అన్నీ కూడా తీసేసేయండి. అయితే మొగ్గలు లేకపోతే ప్రూనింగ్ కూడా చేసుకోవచ్చు. మరి ఇందాక నేను చెప్పినట్టుగా ఒకవేళ పాట్ చిన్నగా అయిపోయి మొక్క పెద్దగా అయిపోయి ఉంటే రిపోర్ట్ చేసుకోవాలి. కానీ నాదైతే మొక్క సైజు పాట్ పెద్దదేనండి. మొక్క ఇప్పుడైతే రిపోర్ట్ ఏం చెయ్యను. అయితే చూడండి, ఇక్కడ మనము మొత్తం కూడా ఆకులన్నీ తీసేసినాయి, అన్నీ కూడా దీని లోపల పడిపోయినాయి. కుండీలు అవన్నీ కూడా తీస్తాను. కొంచెం పిచ్చి మొక్కలు కూడా అక్కడక్కడ పెరిగినాయి. వాటన్నిటిని కూడా మనం తీసేయాలి. ఇట్లా నీట్గా చేసుకోవాలి మొక్క అంతటిని కూడా. చూడండి, ఏవి కూడా ఉండకుండా నీట్గా ఈ విధంగా తీసేసిన తర్వాత చక్కగా మట్టి అంతా కూడా లూజ్ చేసుకోవాలండి. ఈ మందార మొక్కలు కూడా హెవీ ఫీడర్ ప్లాంట్స్. చక్కగా మనం టైంకి ఫీడింగ్ చేస్తేనే మంచిగా పువ్వులు పూస్తాయి. మరి హైబ్రిడ్ మందారాలు అయితే చాలా రకరకాలుగా మనకు నర్సరీస్లో దొరుకుతూ ఉంటాయి. ఏదైనా లేదు అని అనిపిస్తే నేనైతే వెంటనే ఆ కలర్ ఏదైనా వెరైటీ దొరికింది అనుకోండి తెచ్చేసుకుంటాను. ఇంకా చూడండి, ఈ విధంగా మట్టి అంతా కూడా బాగా లూజ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫర్టిలైజర్ ఇద్దాము. ఏం ఫర్టిలైజర్ ఇస్తానో చూపిస్తాను ఇప్పుడు. అయితే ఈరోజు అయితే నేను ఫ్రీ ఫర్టిలైజర్ అండి. ఇంట్లో మనము వేస్ట్గా పడేసేటటువంటి ఈ గుడ్డు పెంకులు మనం ఆమ్లెట్ చేసుకున్న తర్వాత ఆ ఎగ్ షెల్స్ని పడేస్తాం కదా, వాటిని పడేయకుండా నేనైతే వాటర్తో అప్పుడే వాష్ చేస్తాను. ఎప్పుడైతే మనం ఎగ్ యూజ్ చేస్తామో అప్పుడే మనం ట్యాప్ కింద ఆ ఎగ్ని కడిగేసి బాగా ఎండలో పెట్టేసుకోవాలి. ఎండలో పెట్టిన తర్వాత నేను ఈ కవర్లో కట్టి పెట్టినాను. చూడండి, మొత్తం కూడా డ్రై అయిపోయింది. మొత్తం ఇట్లా అసలు నలిపేస్తే నలిగిపోతుంది. ఇట్లా మంచిగా డ్రై అయిపోయినాయి అన్నీ నేను ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇట్లా మనము మంచిగా పౌడర్ చేసి కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఈ విధంగా నలిపేసుకుంటే మనకు ఆ మిక్సీ జార్లో వేయడానికి ఈజీగా ఉంటాయి. చక్కగా పౌడర్ లాగా చేసుకున్నాక కూడా స్టోర్ చేసుకోవచ్చు. లేదు అంటే ఈ షెల్స్ని ఇట్లా ఒక కవర్లో కట్టి ఒక పక్కన పడేసినాం అనుకోండి, అవే ఉంటాయి అక్కడ. మనకు అవసరమైనప్పుడు తీసి మన మొక్కలకు ఇవ్వచ్చు. చూడండి, ఇట్లా చిన్నగా మనం ఇట్లా క్రష్ చేసేసుకోవచ్చు. ఇంత మట్టుకైతే చేత్తో నలుపుకోవచ్చు. వీటిని డైరెక్ట్గా కూడా వేయొచ్చు కుండీలో, కానీ ఇవి కరిగి మొక్కకు ఫర్టిలైజర్ కావడానికి చాలా నెలలు టైం పడుతుందండి అది కరిగిపోవడానికి. అందుకని మనం ఇట్లా పౌడర్ ఫామ్లో చేసుకోవాలి. చూడండి, వీలైనంత సన్నగా ఇట్లా పౌడర్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు నేను ఇంకొక బౌల్లోకి కలెక్ట్ చేసుకుంటాను. ఇంకా కూడా ఉన్నాయండి ఎగ్ షెల్స్, వాటన్నిటిని కూడా పౌడర్ చేసేసుకుంటాను. చూడండి, వీటిని కూడా పౌడర్ చేసుకొచ్చుకున్నాను. ఇదంతా కూడా మనం ఈ విధంగా
స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఎయిర్ టైట్ కంటైనర్లా మనము గట్టిగా మూత పెట్టేసి ఒక పక్కన పెడితే ఉండిపోతుంది. చూడండి ఇప్పుడు ఇది ఎంత మోతాదులో ఇయ్యాలో చూపిస్తా. దీనికంటే ముందు ఇదండి, ఇదేంటంటే యూజ్డ్ టీ పౌడర్. మనం టీ చేసుకున్న తర్వాత మనకు స్ట్రైనర్లో మిగిలిపోతుంది కదా టీ పొడి, అది మనం పడేస్తుంటాం సింకులో వేస్ట్గా. అట్లా పడేయకుండా ఆ టీ పౌడర్ని నేను కడిగి బాగా ఎండకు పెడతానండి. ఎండకు పెట్టి ఈ విధంగా మనము మంచిగా వాడుకోవచ్చు. ఈ టీ పౌడర్ ఇవ్వడం వల్ల మంచి నైట్రోజన్ అందుతుంది. ఎవరైతే నైట్రోజన్ ఫర్టిలైజర్ ఇవ్వాలంటే వెర్మి కంపోస్టు కానీ పశువుల ఎరువు కానీ ఇవి టైంకి లేవంటే ఈ టీ పొడి మీరు హ్యాపీగా ఇచ్చేయచ్చు. ఈ టీ పొడిని నేను 2 గుప్పెళ్ళు ఇస్తున్నాను. ఇక్కడ ఎగ్షెల్స్ పౌడర్ వచ్చేసి 1 గుప్పెడు ఇస్తున్నాను. చూడండి ఇట్లా ఈ విధంగా ఈ రెండిటిని బాగా కలిపేసి మొక్కకి ఇచ్చినట్టయితే చక్కగా మరి రూట్స్ యాక్టివేట్ అవుతాయి. ఈ టీ పౌడర్ ఇచ్చినాం కదా, మట్టి కూడా యాసిడిక్గా మారుతుంది. నెక్స్ట్ నైట్రోజన్ అందుతుంది, కాల్షియం అందుతుంది మనం ఇచ్చిన ఈ ఎగ్షెల్స్ వల్ల. మరి చక్కగా మొక్క గ్రోత్, ఈ రూట్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. ప్లస్ మొక్క కూడా బాగా హెల్తీగా పెరుగుతుంది. పువ్వులు కూడా పెద్ద సైజులో వస్తాయండి. పువ్వులు ఎప్పుడైనా చిన్న సైజులో పూస్తున్నాయంటే గుర్తుపెట్టుకోండి, కాల్షియం రిచ్ ఫర్టిలైజర్ ఇచ్చినట్టయితే పువ్వులు చాలా బాగా పెద్ద సైజులో పూస్తాయి. ఇప్పుడు మనం మొక్కకి నెక్స్ట్ చేయవలసిన పని ఏంటంటే, ఇక్కడ 1/2 లీటర్ వాటర్ తీసుకున్నాను. దీనిలోకి నేను ఇప్పుడు ఈ వంట సోడా వేస్తున్నాను. చూడండి మనము వంటల్లో వాడతాం కదా బేకింగ్ సోడా, ఓకేనా. ఈ సోడాని నేను ఒక 1/2 స్పూన్ మాత్రమే వేస్తున్నాను. చూడండి నేను స్పూన్ తెచ్చుకోలేదు గార్డెన్లోకి, అందుకని జస్ట్ ఈ ప్యాకెట్తోనే వేస్తున్నాను అందాజుతో. 1/2 స్పూన్ అండి, 1/2 లీటర్ వాటర్, 1/2 స్పూన్ ఈ బేకింగ్ సోడా, ఓకేనా. ఇట్లా మీరు సోడా వేసేసి చక్కగా మొక్క మొత్తం బాగా తడిచేటట్టుగా స్ప్రే చేయండి. మరి ఇది స్ప్రే చేయడం వల్ల ఈ మిల్లీ బగ్స్ కానీ యాపిడ్స్ కానీ ఇంకేదైనా ఉన్నా కూడా పురుగు వెళ్ళిపోతుందండి మొక్కకి ఉండకుండా. మరి చక్కగా ఇదైతే మనకు చాలా లో కాస్ట్, తక్కువ కాస్ట్లో దొరుకుతుంది. ఈజీగా వాటర్లో డైల్యూట్ అయిపోతుంది. మంచిగా ఇట్లా స్ప్రే చేయడం వల్ల మరి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వారం ఇదే స్ప్రే చేయడం వల్ల కూడా ఏం యూజ్ ఉండదు. అప్పుడప్పుడు మార్చి మనము యూజ్ చేస్తూ ఉండాలి. నేను చెప్తూనే ఉంటాను కదా, ఎప్పుడు నీమ్ ఆయిలే స్ప్రే చేయడం వల్ల కూడా ఉపయోగం ఉండదు. ఒక వారం నీమ్ ఆయిల్, ఒక వారం వంట సోడా, ఒక వారం వెల్లుల్లితో చేసిన ద్రావణము, ఇట్లా అలాగలాగా మనం వేరువేరుగా స్ప్రే చేస్తూ ఉండాలి మొక్కలకి. అప్పుడే మంచి రిజల్ట్ ఉంటుంది. చూడండి ఇక్కడ ఎక్కడెక్కడైతే పెస్ట్ ఉందో అక్కడ, ప్లస్ ప్రతి కొమ్మకి ప్రతి ఆకుకి మొత్తం కూడా స్ప్రే చేయాలి. నాటు మందార మొక్కలకన్నిటికీ కూడా ఈ విధంగా మనం ఫాలో అయితే చక్కగా మళ్ళీ ఇప్పుడు ఎండాకాలం అంతా కూడా చాలా బాగా ఫ్లవర్స్ పూస్తాయండి. ఇలా వేస్ట్గా పడేసే వాటితోని చక్కగా ఫర్టిలైజర్స్ అయితే చేసి మన మొక్కలకు ఇవ్వచ్చు. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.